అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు లైఫ్ లాంగ్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 1B నుంచి సర్కిల్స్ చాప్టర్ 7 మార్క్స్ క్వశ్చన్ అనమాట. అయితే ఈ క్వశ్చన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ క్వశ్చన్ 2 times రిపీట్ అయింది. 16 ఇంకా 18లో 2016 ఇంకా 18లో రిపీట్ అయింది. ఓకే, ఇంకా సమ్లోకి వచ్చేస్తే ఇక్కడ ఏమడిగిందంటే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్ అని. ఏ పాయింట్ వచ్చేసి 1, 2 అన్నాడు. బి పాయింట్ వచ్చేసి 3, -4. సి పాయింట్ వచ్చేసి 5, -6 అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గివెన్ ఏ వచ్చేసి 1, 2, బి వచ్చేసి 3, -4, సి వచ్చేసి 5, -6. ఓకే, దీనికి ఈక్వేషన్ ఏంటంటే ఫార్ములా అనమాట. ఇది x² + y² + 2gx + 2fy + c = 0. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని ఈక్వేషన్ 1 అనుకుంటాం మనం. ఓకే, దెన్ ఇప్పుడు ఏ పాయింట్లో ఈక్వేషన్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ పాయింట్ ఏంటి? 1, 2 కదా ఏ పాయింట్. ఓకే, ఇది x అనుకోవాలి, ఇది y అనుకోవాలి. 1² + 2² + 2gx + 2fy + c = 0 కదా. ఇది ఫార్ములా y² x² కదా. అయితే x అంటే ఏంటి? 1 కదా, అందుకని 1² + y అంటే ఏంటి? 2 కదా, 2² + 2gx అంటే 1 + 2fy అంటే 2 + c = 0 అనమాట. 1² 1 + 2² అంటే 2 2s are 4, 2² వచ్చేసి 4 + 2 × 1 2g + 2 × 2 4f + c = 0 అనమాట. అయితే ఈ 1 + 4 ఎంత? 5 కదా. అయితే 2g + 4f + c = ఈ రెండింటిని ఇటు సైడ్ తెచ్చేస్తున్నాం. తెచ్చేస్తే ఏమవుతుంది? -5 అవుతుంది. ఇది వచ్చేసి ఈక్వేషన్ 2 అనుకుందాం. చాలా సింపుల్ అండి ఈ సమ్ వచ్చేసి. అయితే ఇప్పుడు బి పాయింట్ తీసుకుంటే 3, -4 కదా. ఇది x ఇది y అనుకుంటే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే x² 3² + 4² ఇక్కడ మైనస్ సింబల్ వచ్చింది కదా. మనం స్క్వేర్ చేసేటప్పుడు మైనస్ సింబల్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. +2gx అంటే 3 + 2fy అంటే 4 + c = 0 అనమాట. 3 3s are 9, 4 4s are 16, 2 × 3 6g + 2 × 4 8f + c = 0 కదా. అయితే 6g + 8f + c = ఈ రెండింటిని యాడ్ చేయాలి. 16 + 9 ఎంత? 25 కదా. ఈ రెండు = ఇటు సైడ్ వస్తే -25 అవుతుంది. ఇది ఈక్వేషన్ 3 అనుకుందాం. ఓకే, నెక్స్ట్ సి వచ్చేసి 5, 6. సి వచ్చేసి 5, 6 కదా. ఇది x అనుకోవాలి, ఇది y అనుకోవాలి. తర్వాత ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే x² అంటే 5² + 6² + 2gx + 2fy + c = 0. అయితే 5 5s are 25, 6 6s are 36, 5 2s are 10. ఓకే, దెన్ ఇక్కడ -6 ఉంది కాబట్టి ఇది మైనస్. ఇక్కడ వచ్చేసరికి -6 × 2 6 2s are 12,
12f plus c is equal to 0 అయితే 10g minus 12f plus c is equal to 25 plus 36 ఎంత minus 61. ఈ ఈక్వేషన్ ఫోర్త్ ఈక్వేషన్ అన్నమాట. ఓకే, దెన్ వచ్చేసి సాల్వింగ్ ఈక్వేషన్ 2 and 3 అన్నమాట. ఇప్పుడు 2 and 3 ఏంటి, ఇది 2 and 3 ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, 2g plus 4f plus c is equal to -5. దెన్ ఇది సెకండ్ అన్నమాట. థర్డ్ ఈక్వేషన్ ఓకే -25. సింబల్స్ అనేవి చేంజ్ చేయాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ వచ్చేసి ఓకే ఇక్కడ వచ్చేసి మైనస్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 3, -4 కదా. -4 అంటే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్, దెన్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, మైనస్ ఉంది కాబట్టి ప్లస్. సింబల్స్ చేంజ్ చేశాక 6లో నుంచి 2 పోతే 4g ప్లస్ 8 ప్లస్ 4 ఎంత 12f ఈజ్ ఈక్వల్ టు ఈ సి ఇది ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ అన్నమాట. ఓకే, దెన్ ప్లస్ 25లో నుంచి -5 పోతే 20. ఓకే, ఇది ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఇది డివైడ్ అవుతుంది. 4 టేబుల్లో డివైడ్ అయితే -g ప్లస్ 3f ఈజ్ ఈక్వల్ టు 5 అన్నమాట. ఇది 4 టేబుల్లో డివైడ్ అవుతుంది. 4 1s 4, 4 3s 12, 4 5s 20 అన్నమాట. ఓకే, ఈ ఈక్వేషన్ ఫిఫ్త్ ఈక్వేషన్ అని అనుకుంటా. మళ్ళీ నెక్స్ట్ 3 - 4 అన్నమాట. 3 - 4 ఈ ఈక్వేషన్ ఇంకా థర్డ్ ఈక్వేషన్ ఇంకా ఫోర్త్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఓకే, 6g - 8f plus c is equal to -25. 10g - 12f plus c is equal to -61. Then change the symbols, minus, plus, minus, plus. Okay, then ఇక్కడ 4g plus 4f ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఈజ్ ఈక్వల్ టు 36. ఇది డివైడెడ్ బై 4 తోని ఇది డివైడ్ అయితే -g ప్లస్ f ఈజ్ ఈక్వల్ టు 9. ఇది ఎలాగంటే 4 1s 4, 4 1s 4, 4 9s 36 ఇలాగనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇక్కడ 3 and 4 చేసాం కదా. 3 and 4 చేసాము. మనకి ఏమేమి ఈక్వేషన్స్ వచ్చాయి? 5 and ఇది వచ్చేసి 6th ఈక్వేషన్ అన్నమాట. ఓకే, దెన్ ఇప్పుడు మనం ఇప్పుడు ఈ 6th ఈక్వేషన్ ఇంకా 5th ఈక్వేషన్ 6th ఈక్వేషన్ ఈ రెండు సాల్వ్ చేయాలి. ఓకే, సాల్వింగ్ ఈక్వేషన్ 5 and 6 అన్నమాట. -g plus 3f is equal to 5 minus g plus f is equal to 9 అన్నమాట. చేంజ్ ద సింబల్, ప్లస్ మైనస్ మైనస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ -2f is equal to -4, f is equal to 2/4 అన్నమాట. 2/4 అన్నమాట. ఈ 2 అనేది ఇటు సైడ్ వచ్చేస్తే ఈ మైనస్ ఉన్నది కాస్త ప్లస్ అయిపోతుంది కాబట్టి దీనికి లేదనమాట. ఓకే, మనకి ఇప్పుడు 2 1s 2 2s 4 కదా. f ఈజ్ ఈక్వల్ టు -2. f వాల్యూ అనేది వచ్చింది మనకి. f వాల్యూ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే f వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 5 5th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి.
ఫిఫ్త్ ఈక్వేషన్ ఏముంది, మైనస్ జీ ప్లస్ 3f ఈజ్ ఈక్వల్ టు 5 కదా. మైనస్ జీ ప్లస్ 3f వాల్యూ -2 5 అన్నమాట. ఓకే, మైనస్ జీ minus 3 into 2 6 is equal to 5. Then minus g is equal to ఇది ఇటు సైడ్ వస్తే -6 కాస్త ఈక్వల్ టు కట్ వెళ్ళిపోతే +6 5 g is equal to 11 అన్నమాట. ఓకే, దెన్ ఇప్పుడు g వాల్యూ ఇంకా f వాల్యూ వచ్చింది. g and f value substitute in equation 2 అన్నమాట. సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సెకండ్ ఈక్వేషన్ ఏముంది మనకి, 2g ప్లస్ 4f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -5 కదా. ఓకే, 2 g వాల్యూ -11 ప్లస్ 4 f వాల్యూ -2 f వాల్యూ ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. f వాల్యూ -2 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -5. ఓకే, దెన్ 11 into 2 -22, 4 into 2 -8 plus c is equal to -5. c is equal to 30 minus 5. c is equal to 30లో నుంచి 5 ఎంత 25. c వాల్యూ కూడా వచ్చేసింది మనకి. ఇప్పుడు c వాల్యూ వచ్చిన తర్వాత ఏంటంటే g and f and c values substitute in equation 1. ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి మనకి ఇక్కడ వచ్చేసి, ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి ఇక్కడ, x² + y² + 2gx 2f + c ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. x² + y² + 2g అంటే g వాల్యూ ఏంటి, -11x + 2 మైనస్ f వాల్యూ -2y + c వాల్యూ 25 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దెన్ x² + y² minus 2 into -11 22x minus 2 into -2 4y plus 25 is equal to 0. ఇది మనకి ఆన్సర్ అన్నమాట. ఆన్సర్ వచ్చేసి ఇది చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది.